స్నాజీ సర్జన్తో బేలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరో భాగానికి స్వాగతం. ఈరోజు మనం సర్జరీ ప్రాక్టీస్లో తరచుగా ఎదురయ్యే 2 రొమ్ము సమస్యల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. రొమ్ముతిత్తులు అంటే బ్రెస్ట్ సిస్ట్స్, ఇంకా గెలాక్టోసెల్, వీటి నిర్వహణ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. ముందుగా రొమ్ముతిత్తులు. ఇవి సాధారణంగా 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయసువారిలో కొంచెం ఎక్కువగా చూస్తాం కదా. అవును, ఆ వయసులోనే ఎక్కువ. చాలాసార్లు ఇవి నొప్పి లేకుండా వస్తాయి. అవును, పెయిన్లెస్గా ఉన్నట్టుండే ఒక గడ్డలా తెలియగానే వాళ్ళు ఆందోళన పడతారు. నిజమే. ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, లేదా 2 బ్రెస్ట్లలోనూ రావచ్చు. మల్టిపుల్ బయలాటరల్ కూడా ఉండొచ్చు. వీటి వెనక చాలా కారణాలుంటాయండి. ప్రధానంగా లోబ్యులర్ ఇన్వల్యూషన్ అంటాం కదా, అది ఒకటి. లేదా లోపల సెక్రీషన్స్ పెరగడం, కొన్నిసార్లు నాళాలు మూసుకుపోవడం, అంటే డక్టల్ అబ్స్ట్రక్షన్. హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుందా? ఉంటుంది. ముఖ్యంగా హైపర్ ఈస్ట్రోజెనిమియా, ఇంకా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే హెచ్ఆర్టీ తీసుకునేవారిలో కూడా ఇది కొంచెం ఎక్కువగానే చూస్తాం. మరి వీటిని కన్ఫర్మ్ చేయడానికి అల్ట్రాసౌండ్ చాలా ముఖ్యం కదా. అవును, అల్ట్రాసౌండ్ చాలా కీలకం. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ గైడెన్స్తో నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేస్తే డయాగ్నోసిస్తో పాటు వాళ్ళకి రిలీఫ్ కూడా వస్తుంది కదా. ఖచ్చితంగా. డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్. అల్ట్రాసౌండ్లో కనిపించే ఫీచర్స్ బట్టి వీటిని క్లాసిఫై చేసుకోవాలి. ఉదాహరణకి అంటే BIRDS2 కేటగిరీలో, అంటే నునుపైన గోడలతో లోపల ఘనభాగం ఏమీ లేని సింపుల్ సిస్ట్ అనుకోండి. దానికి పెద్దగా ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ ఫాలో అప్ చాలు. బయాప్సీ కూడా అవసరం లేదు. అదే కాంప్లెక్స్ సిస్ట్ అయితే? కాంప్లెక్స్ సిస్ట్లలో, అంటే తిత్తి గోడలో ఏదైనా గట్టి భాగం, సాలిడ్ కాంపోనెంట్ కనిపిస్తే అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఎందుకంటే అరుదుగా అది సిస్టిడినోకార్సినోమా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పక్కపెట్టడానికి ఖచ్చితంగా కోర్ బయాప్సీ అవసరం. ఇక కాంప్లికేటెడ్ సిస్ట్ అంటారు, వాటి సంగతేంటి? కాంప్లికేటెడ్ సిస్ట్లో ఏంటంటే లోపల తేలియాడే వ్యర్థాలు, అంటే ఇంట్రాసిస్టిక్ ఫ్లోటింగ్ డెబ్రిస్ ఉంటాయి. పేషెంట్ పొజిషన్ మారినప్పుడు ఆ డెబ్రిస్ కదులుతుంది. ఇది కాంప్లెక్స్ సిస్ట్కి కాంప్లికేటెడ్ సిస్ట్కి తేడా గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది. అంటే సిస్ట్ ఒంటరిగా ఉన్నా లేదా నొప్పి, వాపులాంటి లక్షణాలున్నా ఆస్పిరేషన్ చేస్తామన్నమాట. అవును, లక్షణాలుంటే ఆస్పిరేషన్ చేస్తాం. చేశాక ఆ తిత్తి పూర్తిగా తగ్గిపోయి తీసిన ఫ్లూయిడ్ స్ట్రా కలర్లో ఉండి బ్లడ్ లేకుండా ఉంటే సాధారణంగా ఇంకేమీ చేయాల్సిన పనిలేదు. ఆ ఫ్లూయిడ్ని సైటాలజీకి పంపడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ తగ్గకపోతే, లేదా ఫ్లూయిడ్ రక్తంతో ఉంటే? మంచి ప్రశ్న. ఒకవేళ ఆస్పిరేషన్ తర్వాత కూడా గడ్డం మిగిలి ఉంటే, లేదా తీసిన ఫ్లూయిడ్ బ్లడ్ స్టెయిన్గా ఉంటే, అప్పుడు మాత్రం అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే బయాప్సీనా? కోర్ బయాప్సీ గాని, లేదా పూర్తిగా తీసేసి ఎక్సిషన్ బయాప్సీ గాని చేసి హిస్టలాజికల్ ఎగ్జామినేషన్కి పంపాలి. మరి కాంప్లికేటెడ్ సిస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంటే? అప్పుడు కొద్ది రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గాక అవసరమైతే మళ్లీ అసెస్ చేయాలి. ఓకే, రొమ్ముతిత్తుల గురించి క్లియర్గా ఉంది. ఇక రెండో దానికొద్దాం, గెలాక్టోసెల్. ఇది అంత కామన్ కాదు కదా, పాలిచ్చే తల్లులలో వస్తుంది అంటారు. అవును, అంత సాధారణం కాదు. ఇది లాక్టేషన్ సమయంలో గాని లేదా డెలివరీ తర్వాత గాని పాలతో నిండిపోయే సిస్ట్. లొకేషన్ ఎక్కడుంటుంది? సాధారణంగా సబ్ఏరియోలార్ రీజియన్లో, అంటే చనుమున కింద ఒకే తిత్తిగా కనిపిస్తుంది. దీని మేనేజ్మెంట్ ఎలా? దీనికి చికిత్స చాలా వరకు సింపుల్గానే ఉంటుంది చాలా కేసుల్లో. అంటే ఒక్కసారి ఆస్పిరేషన్ చేస్తే చాలు, పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ మళ్లీ వస్తే రీఆస్పిరేషన్ చెయ్యొచ్చు. అప్పటికీ తగ్గకుండా ఏదైనా డక్ట్ బ్లాక్ అయిందని అనుమానం ఉంటే అప్పుడు చాలా అరుదుగా ఏం చేస్తారు? ఆ అడ్డుపడిన నాళాన్ని క్లియర్ చేయడానికి ఒక 20 నైలాన్ స్ట్రాండ్ లాంటిది ఉపయోగించి ప్రోబ్ చేయొచ్చు. కొన్నిసార్లు లోపల మెటీరియల్ గట్టిపడుతుందని కూడా అంటారు. అవును, లోపల పాలు గట్టిపడిపోవడం, అంటే ఇన్స్పెసేటెడ్ మెటీరియల్ వల్ల గాని లేదా కాల్సిఫికేషన్ జరగడం వల్ల గాని తగ్గకపోవచ్చు. అప్పుడు సర్జరీ అవసరమా? సర్జికల్ ఎక్సిషన్ చాలా చాలా అరుదుగా అవసరమవుతుంది. ఓకే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే గెలాక్టోసెల్ ఉన్నప్పటికీ తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన పని లేదు. కంటిన్యూ చేయమని చెప్పాలి. అవును, దాన్ని కంటిన్యూ చేయమని ప్రోత్సహించాలి. ఈ 2 రకాల తిత్తులు కామన్గా కనిపించేవే అయినా వాటిని కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం, ముఖ్యంగా అల్ట్రాసౌండ్ ఫీచర్స్ బట్టి డిఫరెన్షియేట్ చేసి అవసరమైన మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం చాలా ముఖ్యం. సింపుల్ సిస్ట్కి ఫాలో అప్, కాంప్లెక్స్ సిస్ట్కి బయాప్సీ, గెలాక్టోసెల్కి ఆస్పిరేషన్. ఇలా మా ఈ చర్చను విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.
తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం.